భక్తులందరికీ శ్రీకృష్ణుని నమస్మాన్ని ఉపనిషత్తు కండి. మామ తమ దయా విశేషమున ఎల్లరూ క్షేమమే. మీరింత ప్రేమాధర్మములు కలిగవరు కనుకనే స్వతంత్రించి పాండవులు తమ వద్దకు రాయబారిగా పంపియున్నారు. తమ్ముని కొడుకులు సగపాలిమనిరి అనురహితపడవరే ఐదు ఐదుగురు ధర్మముగా నీకు తోచినట్లు మనపమువా తన ఇవ విని చదవో ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో అని ఒక దారిని లేదేని అనియకు వంశక్షయం గుణకు గురునాదా అవును మామ, సర్వము ఎరుగును. నీ తమ్ముడు కొడుకుల చేత సబరమే చేయించుకునేదివో లేక సుశృతమే చేయించుకునేదివో అందులకు నువ్వు ఇందులకు నువ్వు వారు సంతృప్తులై మామ. చెప్పేసా మాట నందనందన దూతమై వచ్చిన వాడు నీ ఒక్క సమయంలో చెప్పుకుని రామవచనాల కలుగునకు ప్రాచీన అంగీకరించు. ఓయి కర్ణ, సుయోధన దయ సంపాదిత దేశ సామ్రాజ్య దౌర్య సేవకుడు నీ కుచితమ్ములకు ధర్మములు ఉపదేశించరాదు. న్యాయ పక్షపాతలకు ప్రభు చిత్తానుసారం అనవశ్యకము. పిల్లలు తెచ్చి పెంచి తగు విద్యయు బుద్ధియు వారు సంపన్నల విశాలులై ముదుమునేనుడనటి వేళ నీ హలరి కాని మాటలకు ఇట మోతము చేసి వారి సంపల్లక్షయ మాచరింప తగు మాతమ కీర్తియో నీతియో తగు వయ్యి రాదయ్య, ఏమి నీ ద్రోహంకారం? వీరందరూ విసరమలే కన్నా, వీరందరూ విసరమలే వీర సైన్య భాగములు నిలువోరి పారిపోక నిలమంటూ నిన్ను వెన్నాడ చూడ కాలంలో దీగదంతం యుద్ధరంగమా నిలుచుకో. ఒరే కర్ణ, ఓయి కర్ణ, వీరమ్మోక పిల్లి మాటలనితో మీరాజరందంజనాడే వచ్చదమలేరా. తాతాలమ్మ పోదామా తండ్రి రమ్మ. ఎవరికి నిక్షేపాలు దాల్చిన వారు గెలుతురు యుద్ధ రంగమన్నా.
అశ్వత్థామ, కించిత్తులకి ఓపిక కట్టు, అందరూ పోదాం. బావా కురుకుల సార్వభౌమ, నీ హితము కోరి పెద్దలెందరూ పలుకుచుండగా ఆ మౌనమేమి అంగీకారం అనుకుందునా లేక తిరస్కారం అనుకుందా? చెల్లియో చల్లకో తమకు చేసిన ఎగ్గులు సైసిరందరూ తల్లి గదించే ఏడు మనను తగ పంపిరి సంధి చేయా నీ పిల్లలు పాపలం ప్రజలు తెంపు వచ్చింపగా పొందు చేసెదరు వెళ్ళిన నంబే కూల్చదవో ఏర్పడు చెప్పము గౌరవేశ్వరా. అటలా కమిటీ వడంబడన ఏమి అలుగుటయేరుంగని మహామైతాత్మన జాత జతుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకముగకపోవు ఈ కన్నులు 10,000 అజినొత్తురు సత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపము విపన్నుల లోకులో గాము మెల్లరు ఆ ఆ ఆ ఆ జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు చిత్తవాది శ్రేణియుంగోచి రే దండం అనుకొని తోలు చందనమణీరం నారి సాధించుచు గాంధీవంబు ధరించి పలుకొనుడు నీ మోతం చెందుచున్నప్పుడు నీ సంతోషమున సంధిసి వస్త్రం భుజు ద్రౌపదీ కాంతం దోచిన నాడు చేసిన ప్రతిజ్ఞం దీర్పమీముండు నీ పంతం నీ సాజం రమ్ము రుదిరమ్ము ఇంటి చావునాడైనా సంతోషమున సంధిసే నిశ్చింతం సద్గజియున్ తదూరియుగమున్ ఛేదించినాడే నీయున్
సంతోషమున సంధిసి సంతోషమున సంధిసి రాయబారి చాలించి నీ దుష్ప్రసంగము. ఆయుష్మ శాంతి లోకైకి విందులకు నందనందనని నీకోపదేశం తగ్గించి అప్రమత్తతో వెళ్ళు. అభ్యంతరములకు అప్రాయ భాగము పంచిపెట్టు. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము గారి పెద్దలిందరూ పలికినంత హితవాక్యములకు నేను కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినా నీ అంతరాత్మను, నీ పలుకులలోని అంతరాత్మను తెలియని అజ్ఞానిని కాదు. నా గురుదేవుని సోదరుడని, కుందిదేవులందున నాకు దూరము చుట్టామని సకల రాజరాజములతో ఘనత సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నువ్వే రాయబారిగా ప్రకటించుకుంటున్నా. పొగతరు కూడవలదని నన్ను నిన్ననే భగవానిగా పాటించితివి. రాయబారు వచ్చినప్పుడు రారాజు ఆసనమించి లేవుట ఆచారం కాదు గనక నిన్ను ఉచితరించినే గౌరవించుతుంది. రాయబారికి వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతములుగా గ్రహింపక ఇంత ప్రహ్లాదనముగా ప్రవర్తించుతుంది. ఇప్పుడు నేను సంధికి వడమునితో సౌజన్యముతో దాయాదులకు పాలు పంచిచ్చినట్లు, లేక నీవు వందిగా వర్ణించిన వాళ్ళ బలపరక్రములకి బెదరి ఇచ్చినట్లు సూత కుత్తములు నిర్వహింపక ఆదక కుత్తములకు కరంగితి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధము తెంచుటకు తెగించి 5 ఊళ్ళైనాయి అని పరమ దుర్మార్గుడి రారాజని లోకములకు సాటనిచ్చు. కృష్ణ, నీ కోరిన కోరిక సరైనచో, అది నిజమే అయినచో నేనిచ్చుటకు ఈ సువిశాల మహా సామ్రాజ్యమున 5 ఊళ్ళు లేకపోవునా ఇంద్రప్రస్థము, భ్రమస్థము, జయంతము, వారణవతములతో ఇంకొకటి కలిగించిన చాలనంత. నాకు లేనిది, నాది కానిది నేను ఇతరులకు దానం ఇచ్చినది ఆ నగరముల వారికి ఎట్లా కట్టుబెట్టగలరు? ఇది సాధ్యమా? సంధి కొసకు మార్గమా? ఇదిగాక నా పిన తండ్రి కుమారులకి భాగమేయమంటే ఎవరు నాకు పిన తండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, లేక అశ్వని దేవతల? శతశృంగ పర్వతమున పుట్టిన కవింతలకు భాగమిచ్చి శృంగభంగమంతటికు నేనంత ఎర్రివాడనను కంటున్నా. ఒక్కవేళ రాజ్యభాగమే పంచవలసి వచ్చినా ఈ గంగాధరేడు పాలు వదులుకున్నాను. మా పితాములైన పాట్లిక సోమదత్తులకు భాగము లేదన్నా. అందందు వచ్చిన అర్ధార్థ భాగములో మా తండ్రి గారైన ధృతరాష్ట్ర పాండురాజు నిర్మలో భాగస్వాములే కదా. ఆ పైన మేము 100 వారు 5 కలిపి 105 కదా. ఇందరు వాళ్ళ వంతలేసిన ఎవరికి ఎంత 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 వచ్చును? కృష్ణ, అసలు ఈ సుశాల మహా సామ్రాజ్యం ముక్కల చక్ర శేఖ జయశివునికి శ్రేయస్కరమా? విన్న భాషలతో, విన్న సంస్కృతులతో, విన్న నాగరికలతో, దేశము చిన్నాభిన్నమైనతో ప్రజలకి ఇది సౌభాగ్యమా? ప్రజలందరూ ఒకే కుటుంబమున ఒకే పాలన కింద ఉన్నట శ్రమము కదా. కృష్ణ, అయినను ఈ యుగ ధర్మ ప్రకారముగా 13 సంవత్సరముల పరాధీనమైనతో దానిపైన శాశ్వత హక్కు తొలగిన సత్యము నువ్వు ఎరగవా? అందులకే జూజములకు ఆ నియమాలు పెట్టి తిని కానీ మొత్తి మాలి కాదు. కృష్ణ, అయినను ఆనాడు జూజానంతరము ఆ ద్రౌపది
మా తండ్రి గారిని కోరిన కోరికలు రెండు. మొదటిది ధర్మరాజు దాసీముక్తి, రెండవది తన నలుగుర భర్తల దాసీముక్తి. అంతే గాని ఆనాడు ఆ ద్రౌపది తన దాసీముక్తిని స్వరణ లేదు, నా తండ్రి గారు ఇవ్వని లేదు కనుక ఆమె ఇప్పటికీ మా దాసి. కృష్ణ, ఈనాడు వారు రాజభాగం కోరినట్లు మేము ఆ పాంచాలని కోరినచో తిరిగి వారు మాకు అప్పగించగలరా? సిగ్గు లేక పంపినా పంపవచ్చు, కానీ ఎగ్గు లేక నీవు అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులను కందునా ఆ కౌంతే నిర్విక్రమ పరాక్రమ ప్రచండ దౌర్జన్య మండితులేమి, అరివీర భయంకర లేమి, సగల బుద్ధి సహాయపరిచిట్లు 5 ఊళ్ళు కోరి ద్రోహి ద్రోహి ద్రోహలించురా. సమరము చేయరే బలము చాలన నల్వరు చూచుచుండు పెళ్ళము పెనవారిచే కటకటం వడు చూచుతూ ఊరుకుందురే. మమతయు బంధు మానము అవమానము సిద్ధులు లేని వారు అవ్వా భూమి బట్టలందరూ నవ్వరటయ్యా సంధి చేసి కృష్ణ ఇంత ఎలా ఆ కౌంతేలకు వాడు సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వను, జానను. ఇదే నా తుది నిర్ణయం. రాజా, నీ అభిలాషించే జరుగును గాక, రణమే జరుగును గాక. ఇంకా నాకు సెలవు. కాదు కట్టేసి శాసన అగ్రజ, మిత్రమా కరుణ, అగ్రజ, మామా గంధర్వ సార్వభౌమ, ముందు ఈ కృష్ణుని పిచ్చు కుదిరితే కానీ ఆ పాండవులు మొదమడగదు. కావలసిన పగ్గముల గైకానొచ్చి ఈ కృష్ణుని బంధించండి. మాట రణబంధు